మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనకి డ్రీమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, కానీ వ్యాలెట్ మాత్రం ఖాళీగా ఉంటుంది. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో చిన్న చితక పాకెట్ మనీ గురించి అయితే కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ బ్లూ ప్రింట్. మీ లైఫ్లో ఫస్ట్ 1 lakh ని ఎలా ఏం చేయాలో ఒక క్లియర్ యాక్షనబుల్ రోడ్ మ్యాప్ అయితే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కానీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఇన్ కేస్ నువ్వు ఒక షార్ట్ కట్ మైండ్ సెట్తో ఉంటే ఇప్పుడే దాన్ని నీ మైండ్లోంచి తీసేయి. మీరు ఇంకా బెట్టింగ్ యాప్స్ కోసం 2 daysలో మీ మనీ డబుల్ అవుతాయి లేదా ఆ స్కెచ్ టెలిగ్రామ్ గ్రూప్స్ కోసం వెతుకుతుంటే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకోసం కాదు. ఇప్పుడే చెప్తున్నా, అవన్నీ స్కామ్స్. నువ్వు కష్టపడకుండా వచ్చేది ఏదైనా నీకు ఖచ్చితంగా సమస్యలు తెచ్చిపెడుతుంది. సో స్కామర్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ రోజు మనం డిస్కస్ చేసే మెథడ్స్ మిమ్మల్ని కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఎందుకంటే రియల్ మనీ ఎప్పుడూ కూడా రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే వస్తుంది. అంతేగాని ఈ ఫ్యాన్సీ బెట్టింగ్ యాప్స్ లో లాగా బటన్ నొక్కితే రాదు. మనం ఇప్పుడు 4 లెజిటిమేట్ మెథడ్స్ అయితే చూద్దాం. 0 ఇన్వెస్ట్మెంట్ తో కేవలం మీ బ్రెయిన్, మీ ఫోన్ అండ్ మీ కష్టాన్ని వాడుకొని మీ మొదటి 1 lakh ఎలా సంపాదించాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి నోట్బుక్ తీసుకోండి. లెట్స్ బిల్డ్ అవర్ బ్లూ ప్రింట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ మోహన్. ఇందులో మెథడ్ 1, ద డిజిటల్ హెల్పర్. దీన్నే మనం లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ అనొచ్చు. అంటే నువ్వు ఈజీగా చేయగలిగిందని. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మీ సిటీ లేదా మీ ఏరియాలో చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ అయితే ఉంటారు. షాప్ కీపర్స్ అని, డాక్టర్స్ అని, జిమ్ ఓనర్స్ అని. వీళ్ళు వాళ్ళ బిజినెస్ లో మాస్టర్స్ అయి ఉండొచ్చు. కానీ ఇంటర్నెట్ విషయంలో చాలా మంది ఇంకా డైనోసార్స్ కాలంలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి కానీ టైం లేదు, డిజిటల్ స్కిల్స్ అస్సలే లేవు. ఇక్కడే మీరు ఎంట్రీ అవ్వాలి. మీరు వాళ్ళకు ఒక డిజిటల్ బ్రిడ్జ్ లాగా హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్ కి గూగుల్ మ్యాప్స్. మీ ఏరియాలో ఉన్న షాప్స్, హాస్పిటల్స్, జిమ్స్ ఇట్లాంటివన్నీ గూగుల్ మ్యాప్స్ లో లిస్ట్ అయ్యి ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్ అయినా కానీ సరైన ఫొటోస్ అయితే ఉండవు. మీరు ఫస్ట్ అయితే గమనించాలి. తర్వాత మీరు డైరెక్ట్ గా వెళ్ళి గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ని సెట్ చేసి లొకేషన్ వెరిఫై చేయించి మంచి ఫొటోస్ అప్లోడ్ చేయించండి. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ మీకు రాదనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి, నేనే చెప్తా. నెక్స్ట్ ది వాట్సాప్ బిజినెస్. వాళ్ళ ప్రోడక్ట్స్ ని కస్టమర్స్ డైరెక్ట్ గా చూసేలా ఒక క్యాటలాగ్ ని క్రియేట్ చేసి పెట్టండి. దీనికి మీకు ఫ్యాన్సీ డిగ్రీలు అవసరం లేదు బాస్. డైరెక్ట్ గా వెళ్ళి అన్న గూగుల్ మ్యాప్స్ లో బెస్ట్ జిమ్స్ నియర్ మీ అని కొడితే ఈ జిమ్ అసలు చూపించట్లేదు, అది నేను జస్ట్ ½ an hour లో ఫిక్స్ చేస్తా అని చెప్పండి. నువ్వు వాళ్ళతో జస్ట్ మాట్లాడగలిగితే చాలు. ఇదంతా వర్కౌట్ అయిందే అనుకోండి. ఇక్కడ ఒక సింపుల్ మ్యాథ్ అయితే చేద్దాం. ఒక సెటప్ కి మీరు 500 నుంచి 1000 ఛార్జ్ చేసిన వీకెండ్ లో ఒక 5 షాప్స్ కవర్ చేస్తే ఆ లెక్క ఏంటో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి కస్టమర్స్ని తెచ్చి పెడుతున్నారు. దీనికి మీకు కావాల్సింది 0 ఇన్వెస్ట్మెంట్. జస్ట్ మీ ఫోన్ ఉంటే చాలు. ఇందులో సెకండ్ మెథడ్, ద హాబీ ఇన్కమ్ మేకర్. మనమందరం వీకెండ్స్లో ఫ్రీగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కొందరు జిమ్ ర్యాట్స్ ఉంటారు, కొందరు ఫొటోస్ బాగా తీస్తారు, కొంతమంది డ్రాయింగ్స్ బాగా వేస్తారు. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే దాన్ని మీరు ఇంకా హాబీగానే చూస్తున్నారు. ద మూమెంట్ యూ ప్యాకేజ్ ఇట్ యాజ్ ఏ సర్వీస్, అది అప్పుడే బిజినెస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోటోగ్రఫీ అంటే పువ్వులు చెట్లు తీయడం కాదు. నేను ఇంతకు ముందు చెప్పిన జిమ్కి వెళ్ళండి. అక్కడ ట్రైనర్స్ తో మీ ఇన్స్టాగ్రామ్ కోసం హై క్వాలిటీ వర్కౌట్ ఫొటోస్ ని తీస్తానని ఆఫర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు జిమ్ గురించి బాగా తెలిస్తే బిగినర్స్ కి స్పాటర్ లాగా జాయిన్ అవ్వండి. లేకపోతే ఆ జిమ్ కి అకౌంటబిలిటీ పార్ట్నర్ గా హెల్ప్ చేయండి. ఇది కాకపోతే అఫిలియేట్ ఇన్కమ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం అయితే వాటిని జస్ట్ వాడడం కాదు, రివ్యూ చేయండి. అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసి మీరు జెన్యూన్ గా లవ్ చేసే ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తే ఎవరైనా కొన్నప్పుడు మీకు కమిషన్ వస్తుంది. ఇక్కడ కీ టేక్ అవే ఏంటంటే ఫ్రీగా చేయడం మానేయండి. మీకు ఒక స్కిల్ ఉంటే దానికి ఖచ్చితంగా ప్రైస్ ట్యాగ్ పెట్టండి. ప్రొఫెషనల్ గా మీరు ప్యాకేజ్ లాగా దాన్ని తయారు చేసుకుంటే జనాలు ప్యాషన్ కూడా పే చేస్తారు. ఇందులో మెథడ్ 3, ద ఏజెన్సీ మోడల్. మార్కెట్ లో ఇప్పుడు కొన్ని స్కిల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. వాటినే హై ఇన్కమ్ స్కిల్స్ అంటారు. వీటిలో వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, గూగుల్ యాడ్ మేనేజ్మెంట్, కాపీ రైటింగ్. మళ్ళీ చెప్తున్నా, మీరు దీనికోసం 50,000 ఖర్చు పెట్టి కోర్సెస్ కొనాల్సిన అవసరం లేదు. యూట్యూబ్కి వెళ్ళండి, గూగుల్ యాడ్స్ ఫుల్ కోర్స్ అని సర్చ్ చేయండి. లిటరలీ 2-3 hours లెంత్ ఉండే యూనివర్సిటీ లెవెల్ లెక్చర్స్ అయితే యూట్యూబ్ లో ఫ్రీగా ఉంటాయి. కూర్చోండి, నోట్స్ రాసుకోండి, నేర్చుకోండి. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే జస్ట్ ఫ్రీలాన్సర్ లాగా ఉండకండి. బిఏ వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఒకవేళ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి, బ్రో నీ వీడియోస్ ఎడిట్ చేస్తా, థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తా, ఇవి కూడా నేనే చూసుకుంటా అని చెప్పండి. మీ క్లయింట్ ముంబైలో ఉండొచ్చు, మీరు మీ హాస్టల్ రూమ్ లోనే ఉండొచ్చు. ఇక్కడ జియోగ్రఫీ అనేది డజంట్ మ్యాటర్. కొత్తలో క్లయింట్స్ ఎవరు రాకపోవచ్చు,
ఫస్ట్ ఫ్రీగా వర్క్ చేయండి. ఒక 3 ప్రాజెక్ట్స్ ని ఫ్రీగా చేసి పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేసుకోండి. వన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ శాంపుల్స్ రెడీ అయ్యాక ఇంకెప్పుడు ఫ్రీగా వర్క్ చేయొద్దు. లింక్డ్ఇన్ లాంటి పోర్టల్స్ లో బిజినెస్ వెతకండి. దీనికి మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు రీసెంట్ గా ఒక పర్సన్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో డిఎం వచ్చింది. ఏంటో అని చూస్తే తను నాకు ఒక పీడిఎఫ్ షేర్ చేశాడు. అందులో నేను ఫ్రీక్వెంట్ గా చేసే టాపిక్స్ మీద వీడియో స్క్రిప్ట్ ఉంది. నేను ఒక్కసారి చదివే, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో మేము స్క్రిప్ట్ రైటర్ కోసం చూస్తుండే. తర్వాత వి రీచ్డ్ అవుట్ హిమ్. ఫ్యూచర్ లో అర్జెంట్ స్క్రిప్ట్స్ ఏమున్నా నేను ఫస్ట్ అతన్నే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఈ పర్సన్ నన్ను అయినట్టే మీరు కూడా క్లయింట్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఇందులో మెథడ్ ఫర్ స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్. కానీ వెయిట్, నేను ఆ ఫేక్ ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్ళామా, పంచింగ్ చేసినామా, సర్టిఫికేట్స్ తెచ్చుకున్నామా, ఇది కాదు. ట్రాప్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని మనీ అడిగినా, రోబోల్లా ట్రీట్ చేసినా ఫస్ట్ అక్కడ నుంచి రన్ అవే. మీరు టార్గెట్ చేయాల్సింది ఎర్లీ స్టేజ్ లో ఉన్న స్టార్ట్అప్స్ ని. ఎందుకంటే స్టార్ట్అప్స్ లో దాక్కోవడానికి ప్లేస్ ఉండదు. ఎంఎన్సీస్ లాగా మీరు డైరెక్ట్ గా ఫౌండర్స్ పక్కనే కూర్చుంటారు. సేల్స్ ఎలా అవుతున్నాయి, మార్కెటింగ్ ఎలా అవుతుంది, ఇవన్నీ లైవ్ లో చూస్తారు. స్టార్ట్అప్స్ లో మీకు దొరికే నెట్వర్క్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ కంటే 100 టైమ్స్ విలువైంది. అక్కడ మీకు పరిచయం అయ్యే వాళ్ళే మీ ఫ్యూచర్ కో ఫౌండర్స్ ఆర్ ఎంప్లాయర్స్ అవుతారు. జాబ్ పోర్టల్ కోసం సర్టిఫికేట్స్ ఇచ్చే వాళ్ళు కాకుండా ఎక్స్పీరియన్స్ అండ్ మెంటర్షిప్ ఇచ్చే వాళ్ళ గురించి వెతకండి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు బిజినెసెస్ ని డైరెక్ట్ గా మీ మైండ్ లోకి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. స్టార్ట్అప్ ఇంటర్న్షిప్స్ ని మించిన మార్గం లేదు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ద 7 డే ఫ్రేమ్వర్క్. ఓకే, ఇప్పుడు మెథడ్స్ తెలిసినాయి. ఇప్పుడు మనకు ఒక ప్లాన్ కావాలి. ఏదో ఒక ట్రై చేద్దాంలే అంటే కుదరదు. వి నీడ్ ఏ ఎగ్జాక్ట్ ఫ్రేమ్వర్క్. దిస్ ఈస్ యువర్ 7 డే రోడ్ మ్యాప్ టు యువర్ ఫస్ట్ క్లయింట్. డే 1 ద ఓపెన్ మైండ్. ఫస్ట్ మీ ఎంటర్టైన్మెంట్ ఆపండి. ఈ రోజు మొత్తం రీసెర్చ్ చేయండి. మనం డిస్కస్ చేసిన మెథడ్స్ లో ఒకటి పిక్ చేసుకోండి. డిజిటల్ హెల్పరా, ఎడిటరా, గూగుల్ యాడ్సా, ఒక్కటి ఫిక్స్ అవ్వండి. డే 2 క్రియేట్ శాంపుల్స్. పని ఇప్పుడే మొదలు పెట్టండి. 3 మాక్ థంబ్నెయిల్స్ అయితే డిజైన్ చేయండి, లేదా ఒక 30 సెకండ్స్ రీల్ ఎడిట్ చేయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అయితే ఎప్పుడు రెడీగా ఉండాలి. డే 3 బిల్డ్ ద లిస్ట్. గూగుల్ మ్యాప్స్ అండ్ లింక్డ్ఇన్ ఓపెన్ చేయండి. ఒక 50 పొటెన్షియల్ క్లయింట్స్ ని లిస్ట్ చేసుకోండి. లోకల్ షాప్, స్మాల్ యూట్యూబర్స్, వాళ్ళ వాట్సాప్ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. తెలుసుగా యూట్యూబ్ లో వాళ్ళ మెయిల్స్ ఎలా చూడాలో. జస్ట్ వాళ్ళ ఛానల్ అబౌట్ సెక్షన్ లోకి వెళ్తే మీకు అక్కడ మెయిల్ దొరుకుతుంది. సో గ్రాబ్ ఇట్. ఇప్పుడు డే 4 ద అవుట్ రీచ్. ఒక సింపుల్ మెసేజ్ ని డ్రాఫ్ట్ చేయండి. హాయ్, మీ బిజినెస్ లో నేను ఈ ప్రాబ్లం చూశాను, నేను ఇది సాల్వ్ చేయడానికి ఈ శాంపుల్ అయితే క్రియేట్ చేశా అని మీ పొటెన్షియల్ లిస్ట్ లో ఉన్న క్లయింట్స్ అందరికీ పంపించండి. డే 5 ద ఫాలో అప్. జనాలు బిజీగా ఉంటారు, రిప్లై రాకపోతే పొలైట్ గా ఫాలో అప్ చేయండి. ఇప్పుడు డే 6 ఆస్క్ ఫర్ రెఫరల్స్. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మీ అంకుల్స్ కి చెప్పండి నేను ఈ సర్వీస్ ఇస్తున్నా అని. చాలా సార్లు మీకు మీ ఫస్ట్ క్లయింట్ మీ ఫ్యామిలీలోనే దొరకచ్చు. ఇప్పుడు డే 7 అనలైజ్ అండ్ రిపీట్. వర్క్ అయిందా లేదా? ఇన్ కేస్ 50 మెసేజెస్ కి 0 రిప్లైస్ వస్తే మెసేజ్ ని మార్చండి. ఇన్ కేస్ కొన్ని రిప్లైస్ వచ్చినా డీల్ ని క్లోజ్ చేయండి. ఈ ఫ్రేమ్ వర్క్ ఖచ్చితంగా పనిచేస్తుంది, కానీ మీరు పని చేస్తేనే. కన్క్లూజన్. సో ఫైనల్లీ ఫస్ట్ 1 lakh ని ఎర్న్ చేయడం అనేది లక్ అయితే అస్సలు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ. మీరు షాప్ కీపర్ ని గూగుల్ మ్యాప్స్ లో పెట్టినా, యూట్యూబర్ కి వీడియో ఎడిట్ చేసినా, లేదా స్టార్ట్అప్ లో కష్టపడ్డా, ఆ మనీ అనేది మీరు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కి బై ప్రోడక్ట్ మాత్రమే. నా డిగ్రీ వస్తుంది, నన్ను వ్యాలిడేట్ చేస్తుంది అని వెయిట్ చేయకండి. మీ స్కిల్సే మిమ్మల్ని ఎప్పటికైనా వ్యాలిడేట్ చేస్తాయి. మీ పోర్ట్ఫోలియో మాత్రమే మిమ్మల్ని వ్యాలిడేట్ చేస్తుంది. యువర్ రిజల్ట్స్ ఇన్ ద కామెంట్స్. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్.